నమస్కారం సార్. నమస్కారం. సార్, ఎవరో ఒకరు తిట్టారని జీవితాన్ని అక్కడికి స్టాప్ చేసేస్తున్నారు. ప్రతి ఒక్కరు అని చెప్పలేను, కానీ ఇప్పుడు మాత్రం ఎక్కువ అవుతుంది. అది చాలా మందిలో చూసినట్టయితే. అలా కాకుండా ఒక నో అనే దాన్ని నెక్స్ట్ ఆపర్చునిటీగా ఎలా చేసుకోవాలని అంటారు? ఓకే, ఎవరైనా ఒక్క పర్సన్ నో చెప్తే, ఇది వినండి, ఒక్క పర్సన్ నో చెప్తే అది వాడి తప్పు. ఒక పర్సన్ కంటే ఎవరైనా అదే పాయింట్ని నో అని చెప్తున్నారు అనుకోండి, పదే పదేగా రెక్టిఫికేషన్ చేసుకోండి అని అర్థం. ఇది ఎంత అద్భుతమైన ప్రక్రియ అంటే దీన్ని సెల్ఫ్ రెక్టిఫికేషన్ అంటాం. ఇప్పుడు నేను మోటివేట్ చేస్తాను, చైల్డ్ కౌన్సిలింగ్ చేస్తాను, నా దగ్గరికి వస్తారు. జీవితం మొత్తం నా దగ్గర రాలేరు కదా. ఒకసారి వస్తారు, 2 సార్లు వస్తారు, 10 సార్లు, 20 సార్లు వస్తారు. మనీ ఉన్నవాళ్ళు వస్తారు. నేనేం చెప్తాను, నా పైన డిపెండ్ అవ్వద్దు. ఓకే, మిమ్మల్ని మీరు సెల్ఫ్గా హ్యాండిల్ చేసే కెపాసిటీ, ఎందుకంటే మీ గురించి మీకే ఎక్కువ తెలుస్తుంది నాకంటే. సో వేరే వాళ్ళు ఏదైనా మాట అంటే మనం బేసికల్గా విరిగిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అనకూడదు. నీకు చాలా కోపం అయ్యా, నువ్వు చాలా బ్యాడ్ ఫెలో అని అనకూడదు. బేసికల్గా ఏదైనా స్ట్రెయిట్ అంటే కోపం వస్తుంది, కానీ సమాజం ఒప్పుకోదు కదా. సమాజం డైరెక్ట్గా అనేస్తుంది, నువ్వు తప్పు ఉంటే తప్పు అనేస్తుంది. నువ్వు రాంగ్ సిగ్నల్లో వెళ్తున్నావు, యాక్సిడెంట్ అయిపోతుందా, ఎందుకు వెళ్తున్నావు, అడ్డు గుద్దేస్తామని చెప్పేస్తాం. వెళ్ళకపోతే సార్ అలా అనరు, డైరెక్ట్గా అనేస్తారు. సో అలా అన్నప్పుడు సమాజంలో బతకడం కూడా రావాలి. ఒకవేళ మీరు చేసే పనిలో ఎవరైనా తిడితే ఫస్ట్ ఒక బుక్ తీసుకోండి. ఇది భలే ప్రక్రియ. ఇది తిడుతున్నారంటే చిన్నప్పటి నుంచే ఇది అయ్యి తీరాలి మీ దాంట్లో, మీ జీవితంలో. అమ్మ తిడుతూ ఉంటుంది, నాన్న క్లాస్ పీకుతుంటాడు, బాబాయ్ ఏదో చెప్తుంటాడు, పిన్ని ఏదో చెప్తుంటుంది, అది రాసుకోవాలంట. ఇది సెల్ఫ్ రెక్టిఫికేషన్ బిగ్గెస్ట్ ప్రాసెస్. అంటే నా దగ్గర రాకుండా చేసుకోవచ్చు. మీరు బుక్ తీసుకొని, అమ్మ నన్ను తిట్టింది, నువ్వు వేస్ట్ ఫెయిల్ చదువుకోవట్లే. సెకండ్ డే, నువ్వు వేస్ట్ ఫెయిల్ చదువుకోవట్లే. సేమ్ పాయింట్ కదా, నేను చదువుకోవచ్చు కదా, ఎందుకు ఓవర్ యాక్షన్? చదువుకోవచ్చు కదా. నేను నా బాస్ పైన, నా కొలీగ్ పైన అరిచాను, వాడు నన్ను తిట్టేశాడు, ఎందుకురా నీకు కోపం తగ్గట్లేదు? నేను తిట్టేశాను, అరిచాడు. సేమ్ ఇది ఆ పర్సన్తో కాకుండా వేరే పర్సన్తో కూడా సేమ్ అదే హైలైట్. ఓకే, నువ్వు మిస్టేక్ చేస్తున్నావు అని తెలిసిపోతుంది, అవును, మనకే తెలిసిపోతుంది. ఇది ఎవరికి చెప్పక్కర్లేదు. నేను ఒక బుక్ మెయింటైన్ చేస్తున్నా, నా మిస్టేక్ అని బిల్డప్ వద్దు, ఏం అక్కర్లేదు. ఇది సెల్ఫ్ కర్స్ అవుతుంది, చెప్పద్దు. ఇది ఓన్లీ మీకు మీరుగా సొంతంగా రెక్టిఫై చేసే ప్రాసెస్. అద్భుతమైన ప్రక్రియ. మీరు మిమ్మల్ని అద్దంలో చూసుకున్నట్టు ఉంటుంది. నేను ఈ మిస్టేక్ చేశాను, దానికి వీళ్ళు తిట్టారు, కరెక్టే. సరే, నేను చేయకుండా ఉంటే తిడతారా? నువ్వు చేయకుండా తిట్టరు, రాదు టాపిక్. ఎందుకంటే మన లైఫ్లో పొద్దున్న లేచిన తర్వాత అదే బెడ్ పైన పడుకుంటాం, ఆ ఉన్న లిమిటెడ్ డ్రెస్లు వేసుకుని ఎవ్రీడే, ఏమైనా కింగ్ కాదు కదా, కొత్త వేసుకోవడం, అదే డ్రెస్లు వేసుకుంటాం, అదే ముఖాన్ని అద్దంలో చూసుకుంటాం, అదే బ్రష్కి పేస్ట్ పెట్టి తోముతాం, అదే సబ్బుతో స్నానం చేస్తాం, షాంపూతో స్నానం చేస్తాం, అద్దం ముందు నుంచుని అలానే చూసుకుంటాం మిమ్మల్ని. ఈ మొత్తం రొటీన్ ప్రాసెస్. అదే స్కూల్కి వెళ్తావు, అదే ట్యూషన్కి వెళ్తావు, అదే టీచర్తో ఉంటావు, అదే టీచర్తో మాట్లాడతావు, అదే ఫ్రెండ్స్తో పోట్లాడతావు, అదే ఫ్రెండ్స్తో స్నేహం చేస్తావు, అదే ఆఫీస్కి వెళ్తావు, అదే ఫ్రెండ్స్ని చూస్తావు, అదే కొలీగ్స్ని చూస్తావు, అదే బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేస్తావు, నీ బాస్తో అదే ఫైట్ చేస్తావు, నీ బాస్తో గెలిస్తే అదే ఆనందంగా ఉంటావు. ఇదే లిమిటెడ్ లైఫ్ నీది. ఈ లిమిటెడ్ లైఫ్ అదే ప్యాటర్న్లో ఉంటావు. నువ్వు సడన్గా రేపు రిక్షాలో వెళ్ళవు, నువ్వు సడన్గా ఫ్లైట్ ఎక్కేవు. నీకు లైఫ్ ఇది రొటీన్. ఈ రొటీన్లో నువ్వు వచ్చే ఆ డిప్స్ని నువ్వు పట్టుకుంటే, అబ్బా ఇక్కడ నేను తప్పు చేస్తున్నాను ఒక్కసారి ఐడెంటిఫై చేస్తే నీ వే ఆఫ్ హ్యాండ్లింగ్ డిఫరెంట్ ఉంటుంది. నేను ఎందుకు వెళ్ళిన వెంటనే ఎందుకు నేను పొగడను, నేను ఐ విల్ స్టార్ట్ అప్రిషియేటింగ్. నా కోపం ఎందుకు వస్తుంది? ఎందుకంటే నువ్వు ఎవరిని పొగట్లే కాబట్టి నిన్నెవరు పొగడరు, అందుకే కోపం వస్తుంది నీకు. సో అప్రిషియేట్ చేయి, హే చాలా బాగుంది, ఎక్సలెంట్. నువ్వు ఎవరికో చెప్పి టిఫిన్ తెప్పిస్తావు బయట నుంచి, టిఫిన్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పు. బయటికి చెప్పాలి, అప్రిషియేట్ చేయాలి. లక్ష్మీ ఉపాసన చెప్తే చాలా బాగుంటుంది. ఓకే, చెప్తే చాలా బాగుంటుంది. చెప్పినప్పుడు వాళ్ళందరూ ఐడెంటిఫై చేస్తారు. మీ కష్టకాలంలో ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు తెలియదు, ఒక కవచంలాగా వచ్చి సపోర్ట్ చేస్తారు. అలా నా ప్రాక్టికల్గా లైఫ్లో అయ్యాయి. ఇది ప్రతి ఒక్క లైఫ్లో అవుతుంది. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఎప్పుడు నేనేం చేశాను, నన్ను ఎవరు పొగడట్లేదు, నేను ఏం చేసినా అప్రిషియేట్ అవ్వట్లేదు అనే వర్షన్ తీసేసి నా వర్చ్యూస్ ఎంత ఉన్నాయి,
నన్ను ఎవడైనా పొగిడేసే కెపాసిటీ వాడికి ఇవ్వాలంటే నువ్వు ఎంత ఉన్నతంగా ఆలోచించాలి, నీ బిహేవియర్ ఎలా ఉండాలి, నీ డ్రెస్ సెన్స్ ఎలా ఉండాలి, నీ మాటకారితనం ఎలా ఉండాలి, నీ మేధో సంపత్తి ఎలా ఉండాలి, నీ జ్ఞానం ఎంత ఉండాలి, నీ నాలెడ్జ్ లెవెల్స్ ఏ లెవెల్లో ఉండాలి. ఎవరైనా అడిగినప్పుడు నీ దగ్గర ఎందుకు రావట్లేదు, నీ నాలెడ్జ్ రేపు రారు. నీ నాలెడ్జ్ ఉంటే వదలరు నిన్ను, అసలు 10 మంది పట్టేసుకుంటారు, వదలరు. నీ కంపెనీ కావాలంటారు, నీ సలహా కావాలంటారు. నీ వర్చ్యూస్ని నువ్వు పెంచి పోషించాలి. నేను మాట్లాడితే చెత్త కాదు అద్భుతం అని ఫీల్ అవ్వాలి. నువ్వు దొరికితే ఏదో ఒకటి వాగితే నీ వాల్యూ ఉండదు. గుట్టు మెయింటైన్ చేయి, సీక్రెట్ మెయింటైన్ చేయి. నేను యాక్చువల్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. నేను యాక్చువల్గా ఈ డ్రెస్ కాదే, నువ్వు వేరే డ్రెస్ వేయి, అడగకుండా ఎందుకు చెప్తున్నావు? నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ముందే ఎందుకు చెప్తున్నావు? ఎందుకంటే నీ వర్షను, నీ క్రియేటివిటీ, నీ కష్టం చేసే పవరు వాడికి లేదు, ఆపోజిట్ వాడికి లేదు. నువ్వే వాడి నోట్లో పెడుతున్నావు ఉమ్మేరా అని చెప్పడానికి. నువ్వే నన్ను తిట్టు అని నువ్వే ఇస్తున్నావు ఆప్షన్. నువ్వు కావాలని తెలుసు, ఇక్కడ వాడి పైన తిడితే వాడు నేను తిడతా అని తెలుసు, నీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం వాడిని కావాలని బుల్లీ చేస్తావు. వాడు తిరిగి అంటాడు, కంపల్సరీ అంటాడు. ఎందుకు ఆ పగ? ఎందుకు? అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ వర్షు ఎందుకు? నీలో ఉన్న ఈ రాంగ్ పద్ధతులు ఉన్నాయి, రాసుకున్నావు కదా, దాన్ని రెక్టిఫై చేసుకుని, ఇది 1 month 2 months కాదు, 1 year. నేను చెప్పేదాన్ని లాంగ్ టర్మ్ కోసమే చూడండి, షార్ట్ టర్మ్ కోసం చూడొద్దు. ఇది చూసామా, హాయిగా చూసిన వెంటనే 10 నిమిషాలు ఏదో మోటివేషన్ వస్తుంది, మళ్ళీ రొటీన్ రెగ్యులర్గా అయితే కుదరదు. ఎవ్రీడే చూడండి, ఆర్ ఎవ్రీడే నేను చెప్పింది రాసుకుని దాన్ని చూడండి, నేను పాటిస్తున్నాను లేదా, ఇది ఫాలో అవ్వట్లేదు, ఇది ఫాలో అవుతా, ఇది చెయ్యండి. మీ లైఫ్లో మార్పు వచ్చి తీరుతుంది, దానికి ఆప్షన్ లేదు ఇంకా. ఎందుకంటే మీరు లోపాలని సరిదిద్దుకున్నారు, కొత్త లోపాలు వస్తాయి. నేను ఇంకో ఫైనల్ వర్షన్, చేసిన తప్పు మళ్ళీ చేయొద్దు, కొత్త తప్పు చేయండి, న్యూ మిస్టేక్ చేయండి, దాని నుంచి నేర్చుకోండి. అంతే తప్ప ఒకటే పని ఆ రోజు పొద్దున్న లేచి నుంచి భార్యని తిట్టడం కొట్టడం చెయ్యొద్దు. అదే మీకు అది అంటారు, మీకు అదే వస్తుంది. ఆపే నువ్వు 1 week షాక్లో ఉంటారు. అదే నీ వైఫ్ తిట్టాలి కదా, తిట్టదు. నువ్వు అంటే అంటారు, ఒక రోజే అంటారు, 2 రోజుల తర్వాత ఆపేస్తారు అన్నట్లుగా నేను అన్నాను. అందుకే మీ వర్షన్ ఏదుందో బెటర్ వర్షన్ 1.2, 2 వర్షన్ 3 వర్షన్ అంటారు కదా, అలా అప్గ్రేడ్ అయ్యే వర్షన్ని మీలో మిమ్మల్ని తయారు చేసుకుంటే లైఫ్ చాలా ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.